ప్రేమ వచ్చిందని ఒకసారిగా షాక్ అయ్యి ఆనందిస్తూ ఉంటారు భద్రావతి, సేనావతి వాళ్ళు. ఇక ప్రేమ అయితే చాలా భయంతో అక్కడ నిల్చొని ఉంటుంది. ఇక ప్రేమ రావడం చూసి కొంచెం ఊరట పడుతూ ఉంటారు భద్రావతి, సేనాపతి వీళ్ళు. అలా పడుతూ ఒకసారిగా మొఖంలో నవ్వు చేసుకొని వస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే అలా చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే పరుగున వచ్చి, "అమ్మ ప్రేమ వచ్చేసావా? నేను ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ళు నా చిన్న కూతురు కోసం ఏడ్చాను. ఇక నుంచి నా మనవరాల కోసం కూడా ఏడుస్తానేమో అని భయమేసింది. కానీ నువ్వు వచ్చి నా ప్రాణం నిలబెట్టావమ్మా. నిజంగా ఈ నాయనమ్మ ప్రాణం నిలబెట్టావు" అని చెప్పి ఏడుస్తూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ. ఇక ప్రేమ దగ్గరికైతే వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. "ప్రేమ నిజంగా నా కూతురు దూరమైనందుకు భయపడ్డామే. కానీ నువ్వు వచ్చావు కదా! మాకు చాలా ఆనందంగా ఉంది" అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ "నిజంగా నువ్వు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అంటూ అలా చూసేసరికి ఒకసారిగా తన మెడలో తాళిని చూస్తూ ఉంటుంది. "ఏంటే నీ మెడలో తాళుందేంటి?" అని చెప్పి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "అంటే నీకు పెళ్లయిపోయిందా?" అని ఒకసారిగా తాళిబొట్టు చేత్తో తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇక చూడగానే ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి ఒకసారిగా సేనాపతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. "ఏంటి పెళ్లయిపోయిందా?" అని. వేదవతి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక వేదవతి వాళ్ళ అమ్మ వాళ్ళైతే "ఏంటి ప్రేమకు పెళ్లయిపోయిందా? ఎవరితో పెళ్లయిపోయిందా?" అని అయితే అలా షాక్ అయ్యి భద్రావతి వాళ్ళ అన్నయ్య అందరూ అయితే చూస్తూ ఉంటారు. అలా చూడగానే ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక చందు వీళ్ళందరి నుంచి షాక్ అవుతూ ఉంటారు. "ఏంటి ప్రేమ నిజం చెప్పే, ఎవరు కట్టారే నీ మెడలో ఈ తాళి" అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ కసి. వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు.